గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ అతి సుందరమీ లంకాపురమని ముచ్చటబడినే చూడవచ్చి తిని ఈ మాత్రమునకు కోపమెందుకులే పురముగాంచినే మరలిపోదులే అని నెమ్మదిగా పలుకగా విని అనిలాత్మజుని చులకనగా కొని లంకా రాక్షసి కపి కిశోరుని గద్దించి కసరి గద్దించి చరచెను సింహనాదమును మారుతి చేసే కొండంత గతన కాయము పెంచే వామహస్తమున పిడికిలి బిగించే ఒకే పోటున లంకను కూల్చే కొండ బండల రక్కసిడల్లే కనులప్పగించి నోటిని తెరచే అబలను చంపుట ధర్మముగాదని లంకను విడిచే మారుతి దయగొని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ ఓ బలభీమా వానరోత్తమా ఓ మహాత్మా మన్నింపుమా ఇంతకాలముగా లంకను గాచితి నేటికి నీచే ఓట మెరిగితి ఈ నా ఓటమే లంకకు చేటని పూర్వమే బ్రహ్మ వరమొసగినని లంకా రాక్షసి నిజము తెల్పెను హనుమంతుని ఉత్సాహపరచెను నందికేశ్వరుల శాపమున్నది లంక వినాశము మూడనున్నది స్వేచ్ఛగా పోయి లంకను చూడుము వేగమే పోయి సీతను గాంచుము రావణుడాదిగా రాక్షసులందరూ సీత మూలమున అంతమొందెదరు అని నిజమౌనని మీదే జయమని లంకా రాక్షసి కపి పంపి హరీషుని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ కోటగోడ అవలీలగా ప్రాకెను కపి కిశోరుడు లోనికి ధుమికెను శత్రుపతనముగా వామపాదమును ముందుగా మోపెను ముందుకు సాగెను హాణిముత్యముల తోరణాలు గల రమ్యతరమైన రాజవీధుల వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీషుడు గాంచెను సువర్ణమయ సౌదరాజముల దగదగ మెరసే ఉన్నత గృహముల కలకలలాడే నవ్వుల జల్లులు మంగళకరము నృత్య గీతములు అప్సరసరమరపించు మదవతుల త్రిస్థాయి పలుకు గానమాధురులు వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీషుడు గాంచెను తెల్ల తెల్లని మబ్బుల బోలిన పెద్ద పెద్ద భవనములలోన మెల్లమెల్లగా మెట్ల వెంబడి కూడి నడయాడు రమణుల సందడి వడ్డాణపు చిరు గజ్జల రవళి గల్లు గల్లు మను అందెల సవ్వడి వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీషుడు గాంచెను యజస్స మహేంద్రయమును అధ్యయనము చేయు యాదుదానులు అరివీరులను అగ్నిగుండముల మారణ హోమము చేయు మాంత్రికులు యజ్ఞదీక్షితులు జటాధారులు ముండితులు దర్భముషిదారులు వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీషుడు గాంచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ ఏకకర్ణులు ఏకాక్షులు లంబోదరులు వికృత రూపులు ధనుర్ధరులు ఖడ్గదారులు వివిధ కవచముల దాల్చిన
అస్త్రశస్త్రముల దాచిన యోధులు, వీర విహారులు, కామరూపులు, వెన్నెలలో లంగాపురి శోభను శోధనగా హరీశుడుగాంచెను. నల్లని వారు తగు పొడగారులు, దృఢకాయులు, తేజోవంతులు, కనకమణిమయ భూషణదారులు, స్త్రీలోలురు మధుమాంస ప్రియులు, నిశాచరులు, నరహంతకులు, విచ్చలవిడిగా విహరించు వారలు, వెన్నెలలో లంగాపురి శోభను శోధనగా హరీశుడుగాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెదా సీతారామ కథ. నారాయణ 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 నీ నామమే గతిగా కోరికలు మాకు కొనసాగుటకు. నారాయణ నీ నామమే గతిగా కోరికలు మాకు కొనసాగుటకు. నారాయణ 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 పై పై ముందట భవజలది, దాపు వెనుక చింతా జలది. పై పై ముందట భవజలది, దాపు వెనుక చింతా జలది. చాపలము నడుమ సంసార జలది, చాపలము నడుమ సంసార జలది. తేపయేవి ఇవి తెగనీదుటకు, చాపలము నడుమ సంసార జలది. తేపయేవి ఇవి తెగనీదుటకు. నారాయణ నీ నామమే గతిగా కోరికలు మాకు కొనసాగుటకు. నారాయణ 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 పండెను ఎడమ పాపపురాసి, అండను కుడిని పుణ్యపురాసి. పండెను ఎడమ పాపపురాసి, అండను కుడిని పుణ్యపురాసి. కొండను నడుమ త్రిగుణరాశి, కొండను నడుమ త్రిగుణరాశి. ఇవి నిండ పొడుచుటకు నిలుకడ ఏది. నారాయణ నీ నామమే గతిగా కోరిక మాకు కొనసాగుటకు. నారాయణ